గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహార విలువలపై విస్తృత ప్రచారం జరిగితే గాని ఆరోగ్యకరమైన సమాజం తయారు కాదని సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి నామానాయుడు అన్నారు. సబ్బవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్న ప్రజలు పోషణ అనే అంశంపై ముగింపు సమావేశం సబ్బవరం మండలం పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎంపీపీ సూర్యకుమారి రామానాయుడు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు అధికంగా ఉన్నందున వారిని చైతన్యవంతం చేస్తూ పోషకాహార విలువలపై అంగన్వాడీ టీచర్లు విస్తృత ప్రచారం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. కస్తూరిబా హై స్కూల్ మొదటి ప్రైజ్ తబవాన్పాలెం స్కూల్ నుంచి మ్యూజికల్ చైర్లో కే అరుణ 7వ తరగతి 2వ, అలాగే డిబేట్ కాంపిటీషన్ 10వ తరగతి మాసోత్సవ కార్యక్రమాన్ని చేసినటువంటి సబ్బవరం ఎంపీపీ గారికి, అదేవిధంగా లీడర్స్ అందరికీ, అదేవిధంగా సర్పంచ్ గారికి, ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినటువంటి సిడిపో గారికి అందరికీ నా నమస్కారాలు. మీడియా మిత్రులకు కూడా నమస్కారం. పిల్లలకి నా ఆశీస్సులు. ఈ యొక్క ప్రోగ్రాము మనము సెప్టెంబరు 17వ తేదీ నుండి అక్టోబర్ 16వ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ ఉత్సవము మనం గ్రామ స్థాయి నుండి, మండల స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఈ పోషణ మాసోత్సవాలు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ముగింపు ఈ సబ్బవరం మండలంలో మనం ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అందరూ పోషణ మాసోత్సవం అంటే పోషణ అనేది ఓన్లీ ఎవరికి సరైన అవగాహన లేక వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు అవగాహన కార్యక్రమాలు అనేవి ఇందులో గవర్నమెంట్ వారు ఎక్కువగా ప్రోత్సాహం పెట్టి చేయించారు. ఇందులో భాగంగా ఈ ఇయర్ మెన్ ఇన్వాల్వ్మెంట్, మగపిల్లలకి మగవాళ్ళకి ఎక్కువగా ఈ విషయాలు తెలియాలి. ఎందుకంటే అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలు, తల్లులు అందరికీ విషయాలు తెలుస్తున్నాయి. అవి పిల్లల్ని వాళ్ళని జాగ్రత్తగా కని పిల్లల్ని మంచి ఫుడ్ పెట్టి స్కూల్స్కి పంపించేది తల్లి. ఆ తండ్రి అసలు ఆ బాబు ఏం తింటున్నాడో, ఆ ఇంట్లో మంచి ఫుడ్ తింటున్నాడా లేదా అన్నది కూడా అవగాహన ఉండగా చేసిన వీడియో మేడం గారికి, మేడం గారికి, సిడిపో మేడం గారికి, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు అందరికీ కూడా, మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరుగా నా హృదయపూర్వక అభినందనలు. ప్రభుత్వం అంతా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యొక్క కార్యక్రమం తాలూకు ఉద్దేశం ఏంటంటే అందరూ ఈ యొక్క పోషక విలువలు తెలుసుకోవాలని మేడం గారు అందరికీ వివరంగా చెప్పారు. అలాగే మన అంగన్వాడీ టీచర్లు ఒక్కొక్క గ్రామంలో 2-3 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. ఆ సెంటర్ల నుంచి అందరూ ఒకే దగ్గరికి వెళ్ళి తీసుకోవడం కష్టం అవుతుందని ఎక్కడికక్కడే ప్రభుత్వం వారు పెట్టారు. కాబట్టి ఆ అంగన్వాడీ సెంటర్లో ఇచ్చినటువంటి ఫుడ్ ఒక్కొక్క కిట్ అయితే 3,000 రూపాయలు ఖరీదని చెప్పారు. అంటే పేదవాళ్ళకి ఇచ్చిన, కోటీసులకు ఇచ్చిన ప్రభుత్వం అదే కిట్ తీసుకున్నారు. దాన్నంత మనం చిన్న చూపేం చూడద్దు. ఎందుకంటే ఎంత డబ్బులు కాదు అక్కడ సమస్య. నెలలకి అన్ని రకాలైన పోషకాహారాలు ఇంట్లో వాళ్ళు మాత్రం మనకి అందించలేదు. అది ఒక సాధ్యమైందంటే ఒక ప్రభుత్వానికి మాత్రమే. అంచేత ఆ యొక్క ఫుడ్ని ఎవరికైతే ఇచ్చారో గవర్నమెంట్ వారు మాత్రమే వినియోగించాలి.